భీష్ముల వారు ద్రోణుల వారు నెల రోజులు పడుతుంది అన్నటువంటి సైన్యాన్ని నేలమట్టం చేయడానికి 5 రోజులు చాలును అన్నాడు కర్ణుడు వంటి మహారథికుడు. ఈ వర్తమానం ధర్మరాజు విన్నాడు. విని అర్జున, భీమ, నకుల, సహదేవుల్ని పిలిచాడు. నాయనా, తాతగారు నెల్లాళ్లలో నాశనం చేస్తారు, గురువు గారు నెల్లాళ్లలో చేస్తారు, కర్ణుడు 5 రోజుల్లో చేస్తారట. మీరు ఎన్నాళ్లలో 11 అక్షౌహిణుల్ని పడగొట్టగలుగుతారు అనగానే భీమసేనుడు అన్నాడు, అన్నయ్య, 1 వారం 10 రోజులు పడుతుందిరా నాకు మొత్తం ఇంతమందిని లాగేయడానికి. అర్జున, నీ మాట ఏమిటి? అన్నయ్య, 1 క్షణంలో మొత్తం నాశనం చేసేయగలను నేను. రోజుల పని లేదు. పరమశివుణ్ణి మెప్పించి తెచ్చిన పాశుపతాస్త్రాన్ని ప్రయోగించినట్లయితే అటు ఉన్న 11 అక్షౌహిణీలే కాదు, మన వైపునున్న 7 అక్షౌహిణీలు కూడా నాశనం అయిపోతాయి. మొత్తం 18 అక్షౌహిణీలు నేలమట్టం. కానీ ఈ పాశుపతాస్త్రాన్ని నాకు అందించేటప్పుడు పరమశివుల వారు ఒక్క మాట చెప్పారు, నాయనా, ఈ ఆయుధాన్ని మనుషుల మీద ప్రయోగించకు అని. అందుచేత భీష్ముల వారు ఎన్నాళ్లలో కొడతానని అన్నారో, గురువులు ద్రోణాచార్యుల వారు ఎంతకాలంలో నాశనం చేస్తానని అన్నారో, దానికి 2 రోజుల వ్యవధి ఇచ్చినట్లయితే నేను కూడా చేయగలుగుతానన్నయ్యా అన్నాడు. ఇలా ఎవరి బలాబలాల గురించి వారు ఆలోచించారు. అంటే అక్కడ ఏం చెబుతున్నాడు మనకి? సర్వ మానవాళిని నాశనం చేసేటువంటి అస్త్రాలని భూగోళం మీద వెయ్యకూడదు అని ఆవేళ పరమశివుడు పాశుపతాస్త్రాన్ని ఇస్తూ చెప్పాడు. ఈవేళ మనం ఎలక్ట్రాన్, న్యూట్రాన్, హైడ్రోజన్ బాంబులను తయారు చేస్తున్నాం. ఇవి ఏం చేస్తాయి అనేది ఎవరికి తెలియట్లే. ఎవరికి వాడే భయపడుతున్నాడు. అమెరికా నాశనం అవుతుందా, రష్యా నాశనం అవుతుందా అని. వాడు వీడు కలిసి మన దేశం మీద పారేసినా పారేయగలరు వాళ్ళు. మనకి బాగా తెలుసు ఈవేళ జరుగుతున్నటువంటి యుద్ధాలు. హై స్కూల్ మీద బాంబేస్తాడు, హాస్పిటల్ మీద బాంబేస్తాడు. ఏమిటి యుద్ధం? ఎవడి బలాబలాలు వాడు తెలుసుకోవడం పోయి అమాయకంగా ఉండేటువంటి సాధువుల మీద, సజ్జనుల మీద, అబలల మీద బాంబులు వేసేటువంటి యుద్ధాలను చూస్తున్నాం ఈవేళ మనం. ఈ దుర్దశ వస్తుందని ఆవేళ పరమశివుడు ఊహించి చెప్పాడు. నాయనా, మనం ఒక ఆయుధాన్ని కానీ అస్త్రాన్ని కానీ ప్రయోగిస్తున్నాము అంటే ఆ ఎదుటివాడికి ఆయుధము, అస్త్రము, దాన్ని ఉపసంహరించడము, దాని నుంచి ఎదుర్కోవడము తెలిస్తే తప్ప వెయ్యకూడదు వాడి మీద. ఒక అణ్వాయుధాన్ని ప్రయోగిస్తున్నా, ఒక న్యూట్రాన్ బాంబుని, హైడ్రోజన్ బాంబుని వేస్తున్నా దాన్ని మళ్లీ తిప్పి కొట్టగలిగిన వాడి మీదే వెయ్యాలి.